నల్గొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ఘనంగా అభయాంజనేయ స్వామి 18 అడుగుల ఏకశిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతోంది. 3 రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా సాగుతోంది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు హాజరయ్యారు. जय श्री राम, जय हनुमान. శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఈరోజు 4వ రోజు. విగ్రహం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి 4వ రోజు. పూజా కార్యక్రమం మొదలుపెట్టి 3 రోజులు, యాగశాల ప్రవేశం జరిగి 2 రోజులు. ఇది మొత్తం కూడా త్రయాన్ని కలుస్తుంది. ఈ రోజుకి రెండవ రోజు. ఈ రోజు ఉదయం మండప దేవతా పూజలు, మండప దేవతా హోమాలు జరిగినవి. అలాగే స్వామివారికి మహాస్నపనము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 36 రకాల జలాలతోని, ధాన్యాలతోని స్వామివారికి అభిషేకము, మహాస్నపనము జరిగినది. ఇప్పుడు సూర్య నమస్కారాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప పండితుడు, ఒంటికాల మీద సూర్య నమస్కారాలు చేసేటువంటి వారు జక్కేపల్లి జగన్నాథ శాస్త్రి గారు వేయించేశారు. ఈరోజు వారు ఇక్కడికి రావడం మనకు చాలా ఆనందకరమైన దివసము. వారు ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హనుమంతుడి యొక్క గురువు గారు సూర్యనారాయణ స్వామి, ఆయనకు ప్రీతిగా సూర్య నమస్కారాలు జరుగుతూ ఉన్నవి. ఈరోజు కార్యక్రమం ఇంకొక గంట సేపట్లో ఇక్కడ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తదుపరి స్నపనం అయిపోయిన తర్వాత ఈరోజు సాయంకాలము ధాన్య పుష్ప ఫలాదివాసం ఉంటుంది. భాగంగా ఈరోజు ఆ స్వామివారికి పంచామృలతోటి, నవధాన్యాలతోటి వారందరికీ సృష్టించి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని తర్వాత తాకే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే అన్ని విధాల భక్తులు వారి వారి ఇంటి నుంచి నవధాన్యాలు అన్నీ కూడా తీసుకొచ్చి, పూలు అన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి ఇప్పుడే అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కార్యక్రమం ప్రాతకాల కార్యక్రమం ముగిసింది. ఈరోజు సాయంత్రం కూడా సూర్యనారాయణ గారి స్వామీజీ ప్రవచనం ఉంటుంది. హిందూ బంధువులందరూ కూడా వారి ప్రవచనం ఉంటేందుకు సాయంకాలం 6 గంటల వరకు ఈ యొక్క దేవాలయ ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు ప్రతిష్టాపన కార్యక్రమం పెద్ద ఎత్తున కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా నాయకులు, హిందూ బంధువులు, ప్రజలు, భక్తులు, హనుమాన్ భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా వారి వారి ఇంటి నుంచి రేపు జరుగు ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.